కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకోవాలని ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో టైప్ 2 హీరోలు స్పీడ్ పెంచితే ఒక యంగ్ స్టార్ మాత్రం వెనకబడిపోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటే దమ్మున్నా ఆ రేంజ్ అవుట్పుట్ ని అందించలేకపోతున్నాడు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ లో స్టార్ అయిన హీరో. తర్వాత 6 డజన్ సినిమాలు చేస్తే గీత గోవిందం ఒక్కటే సాలిడ్ సక్సెస్ ని అందుకుంది. రౌడీ స్టార్ ని మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చింది. ఇక పూరి డైరెక్షన్ లో వచ్చిన లైగర్ పాన్ ఇండియా రేంజ్ లో డిజాస్టర్ అయితే, ఖుషి అంటూ చేసిన లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ వద్ద మిస్ ఫైర్ అయింది. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా బాల్చత అనేయడంతో రౌడీ స్టార్ కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. టైర్ 2 హీరోలో విజయ్ దేవరకొండ ఒకప్పుడు టాప్ లో ఉండేవాడు. తన సినిమా వస్తుందంటే ఆడియన్స్ లోనూ మంచి క్రేజ్ కనిపించేది. కానీ ఇప్పుడు ఆ జోరు తగ్గిపోయింది. తనతో ట్రావెల్ చేస్తున్న నాని, రామ్, నాగ చైతన్యలు సినిమాకి మార్కెట్ పెంచుకుంటూ ఉంటే, రౌడీ స్టార్ మాత్రం బౌన్స్ బ్యాక్ అవ్వడానికే ఏళ్లకేళ్లు టైం తీసుకుంటున్నాడు. ప్రెజెంట్ విజయ్ దేవరకొండ కెరియర్ ని రీసెట్ చేసుకునేందుకు సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో VD12 స్టార్ట్ చేసిన తాను రవికిరణ్ కోలాతో యాక్షన్ డ్రామా, రాహుల్ సాంకృత్యంతో పీరియాడిక్ మూవీ చేసేందుకు ఓకే చెప్పాడు. ఇందులో ఒకటి కాప్ బ్యాక్ డ్రాప్ కాగా, మిగతా 2 గోదావరి నేపథ్యం, రాయలసీమ ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్నాయి. ఈ 3 సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయితే విజయ్ కెరియర్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుంది. పాన్ ఇండియా రేస్ లో తన కటౌట్ మళ్లీ హైలైట్ అవుతుంది. అందుకే ఈ 3 ప్రాజెక్టుల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు రౌడీ స్టార్.